ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పిల్లరా, ఈ యొక్క వాక్యము సుంకరి అయినటువంటి జక్కయ్య జీవితంలో నుంచి రాయబడినటువంటి వాక్యం. ఆ రోజున యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. ఈ రోజున కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఆ రోజున జక్కయ్య ఇంటిలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు జక్కయ్య జీవితము మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరి ఇంటిలో యేసుక్రీస్తు వారు ఉంటారో ఆ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి అంతా తొలగిపోతుంది. చీకటి బ్రతుకులను దేవుడు వెలుగుమయంగా చేస్తారు. అలాగే మన జీవితాల్లోనికి శాంతి అనేటువంటిది వస్తుంది, నెమ్మది అనేటువంటిది వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మన జీవితంలో ఒక మార్పు వస్తుంది. ముందున్న జీవితానికి ఈ జీవితానికి వ్యత్యాసము కలుగుతుంది. ఒక నూతనమైనటువంటి మార్పు వస్తుంది. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి పాపం కూడా విరిగిపోతుంది అని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు దాకా ఒకవేళ నీ కుటుంబం చీకటిలోనూ అంధకారంలోనూ అశాంతిలోనూ నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, పాపము మధ్యన నలిగిపోతూ ఉంటే, ఇదే రక్షణ దినము, ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షణ చేత మీరందరూ తృప్తిపరచబడుదురుగాక. ఆమేన్.